అందరికీ నమస్కారం. మన శరీరంలో మనకు తెలియకుండానే ఒక యుద్ధం జరుగుతూ ఉంటుంది అని ఎప్పుడైనా అనిపించిందా? కొన్ని కనిపించని శత్రువులుంటాయి. అవి మన ఆరోగ్యాన్ని ఎలా దెబ్బతీస్తాయి? వాటినుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి? ఈరోజు దీని గురించే మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. పదండి చూద్దాం. ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న కదూ. మన శరీరం లోపల చెడు కణాలు పెరిగితే లేదా మన రక్షణ వ్యవస్థే మన మీద తిరగబడితే అప్పుడు ఏమవుతుంది? ఈ ప్రశ్నకు సమాధానం వెదుకుతూనే మన శరీరం లోపల జరిగే కొన్ని ఆశ్చర్యకరమైన, కొన్నిసార్లు కొంచెం ప్రమాదకరమైన విషయాలను మనం అర్థం చేసుకుందాం. సరే, మరి మన ఆరోగ్యానికి లోపల్నుండి వచ్చే ముప్పులు ఏంటి? అసలు సమస్యేంటో తెలిస్తేనే కదా పరిష్కారం గురించి మాట్లాడగలం. ముందుగా ఆ సవాళ్లేంటో ఒకసారి చూద్దాం. ఇక మొదటి ప్రమాదం ఈ చెడు కణాలు. అంటే వీటిని ఎలా చెప్పాలంటే మన శరీరంలోనే ఉంటూ మన మాట వినని సైనికుల్లా అన్నమాట. వాటికి అదుపు ఉండదు, ఇష్టమొచ్చినట్టు పెరిగిపోతూ ఉంటాయి. చివరికి మన ఆరోగ్య వ్యవస్థకే పెద్ద ప్రమాదంగా మారతాయి. ఇక రెండో ముప్పు ఇదేంటంటే ఆటో ఇమ్యూన్ సమస్యలు. ఇక్కడ మనల్ని కాపాడాల్సిన సైన్యమే, అంటే మన రోగ నిరోధక వ్యవస్థే కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఎవరు శత్రువో ఎవరు మిత్రుడో తేడా తెలియక పొరపాటున మన మంచి కణాల మీదే దాడి చేయడం మొదలుపెడుతుంది. చాలా విచిత్రమైన పరిస్థితిది. అంటే చూడండి, ఈ రెండు సమస్యలు కూడా మన ఆరోగ్యానికి చాలా పెద్ద ముప్పు. ఒకటి మన మాట వినని కణాలు, రెండు మనల్నే దాడి చేసే మన రక్షణ వ్యవస్థ. మరి ఈ కనిపించని శత్రువుల నుంచి మనల్ని కాపాడటానికి ఒక బలమైన కవచం కావాలి కదా. ఇంతకీ ఆ కవచమేంటి? దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సందర్భంలోనే మనకు ఒక పరిష్కారం పరిచయం అవుతుంది. అదే ఏ9 ఓమ్కో. ఇది మన శరీరానికి లోపల నుండి ఒక కంప్లీట్ రక్షణ కవచంలా పనిచేస్తుందని చెబుతారు. అంటే ఆ అదుపు తప్పిన కణాల పెరుగుదలని ఆపడానికి, మన రోగనిరోధక వ్యవస్థ చేసే పొరపాట్లను సరిదిద్దడానికి ఒక బలమైన రక్షణ కావాలి. ఆ రక్షణను ఏ9 ఓమ్కో అందిస్తుందని అంటారు. సరే, ఏ9 ఓమ్కో అని అంటున్నారు, బావుంది. కానీ అసలిదంత పవర్ఫుల్గా ఎలా పనిచేస్తోంది? దాని వెనకున్న సీక్రెటేంటి? ఆ ఫార్ములాలోని పదార్థాలేంటో, వాటి కథేంటో ఒక్కొక్కటిగా ఇప్పుడు చూద్దాం. ఈ ఫార్ములాలో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ జీజీజీ+ కాంప్లెక్స్. పేరులోనే ఉంది కదా, ఇది ప్రకృతి నుంచి తీసుకున్న 3 సూపర్ పవర్ఫుల్ ఇంగ్రీడియంట్స్ కలయిక. అవేంటో, అవి ఏం చేస్తాయో చూద్దాం పదండి. ఓకే, ఇక్కడ చూడండి, ఒక ఇంట్రెస్టింగ్ స్ట్రాటజీ ఉంది. ఒకవైపు గానోడర్మా గ్రీన్ టీ. ఈ రెండూ నేరుగా ఆ చెడు కణాల మీద పనిచేసి వాటి పెరుగుదలను ఆపేస్తాయి, వాటిని వీక్ చేస్తాయి. అదే సమయంలో ఇంకోవైపు గ్రేప్ సీడ్ ఏం చేస్తుందంటే మన మంచి కణాలకి ఒక షీల్డ్లా నిలబడి అవి సరిగ్గా పనిచేసేలా చూసుకుంటుంది. అంటే ఒకేసారి అటాక్, డిఫెన్స్ రెండూ అన్నమాట. చాలా తెలివైన కాంబినేషన్. సరే, జీజీజీ+ కాంప్లెక్స్ పనేది. ఇప్పుడు ఫార్ములాలో మరో కీలకమైన టీం గురించి చూద్దాం. అదే ఏఏఓ+ ఫార్ములా. దీన్ని మన శరీరంలోని ఒక పవర్ఫుల్ క్లీనింగ్ టీం అని చెప్పుకోవచ్చు. ఇందులో ఉన్న కర్క్యుమిన్, లైకోపీన్ ఇవి మన శరీరంలో పేరుకుపోయిన ఫ్రీ రాడికల్స్ అని చెత్తను శుభ్రం చేస్తాయి, ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గిస్తాయి. కానీ ఈ మంచివన్నీ మన శరీరానికి అందాలి కదా. అక్కడ వస్తుంది బయోపెరిన్. ఇది ఒక డెలివరీ ఏజెంట్ లాంటిది. మనం తీసుకున్న పోషకాలను శరీరం సరిగ్గా గ్రహించేలా చేస్తుంది. అంటే మనం తీసుకున్నది వృధా పోకుండా చూసుకుంటుంది. ఇది కూడా చాలా స్మార్ట్ ఐడియా. ఈ రెండు మెయిన్ ఫార్ములాలే కాదు, వీటికి సపోర్టుగా ప్రకృతి ఇచ్చిన మరికొన్ని అద్భుతమైన హెల్పర్స్ కూడా ఉన్నాయి. అవే కొన్ని శక్తివంతమైన మూలికలు. తులసి, అల్లం, మ్యాంగోస్టీన్ వీటి గురించి మనందరికీ తెలుసు. మన ఇళ్లలో ఎప్పుడ్నుంచో వాడుతున్నవే. తులసి వాపును తగ్గిస్తుంది, అల్లం ఇమ్యూనిటీని పెంచుతుంది, మ్యాంగోస్టీన్ ఓవరాల్గా హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఇవన్నీ అదనపు బలాన్నిస్తాయన్నమాట. ఓకే, ఇప్పుడు వరకు మనం అన్ని ముక్కల్ని విడివిడిగా చూశాం. జీజీజీ+, ఏఏఓ+, హెర్బ్స్. ఇప్పుడు వీటన్నింటినీ కలిపి చూస్తాం. ఈ పజిల్ పూర్తయితే మనకు కనిపించే ఆ పెద్ద చిత్రం ఎలా ఉంటుందో చూద్దాం. అంటే ఇవన్నీ కలిసి ఎలాంటి ఫలితాలనిస్తాయో తెలుసుకుందాం. ఇక్కడ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతోంది. ఆ జీజీజీ+ కాంప్లెక్స్ చెడు కణాలను వీక్ చేస్తుంది, ఆటో ఇమ్యూన్ సమస్యలను కంట్రోల్ చేస్తుంది. ఇక ఏఏఓ+ ఫార్ములా శరీరాన్ని డీటాక్స్ చేస్తుంది. వీటికి తోడు అల్లం లాంటివి
మన రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అంటే అన్నీ కలిసి ఒక కంప్లీట్ ప్రొటెక్షన్ సిస్టమ్ను తయారు చేస్తున్నాయన్నమాట. దీన్ని మనం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లా చూడొచ్చు. స్టెప్ 1 చెడు కణాల పెరుగుదలను ఆపడం. స్టెప్ 2 ఫ్రీ రాడికల్స్ని తీసేసి బాడీని క్లీన్ చేయడం. స్టెప్ 3 మన సొంత ఇమ్యూన్ సిస్టమ్ని బలంగా తయారు చేయడం. ఫైనల్గా ఇవన్నీ కలిసి జీర్ణక్రియ, స్కిన్ హెల్త్ ఇలా ఓవరాల్గా ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. క్యాన్సర్ తర్వాత రికవరీ కూడా ఇదొక మంచి సపోర్ట్గా నిలుస్తుందని చెప్పొచ్చు. చూడండి, సెల్యులార్ హెల్త్ నుండి క్యాన్సర్ సపోర్ట్ వరకు మీ శరీరం యొక్క పూర్తి అంతర్గత రక్షణ A9 ఓంకో. ఈ ఒక్క మాటలోనే మొత్తం సారాంశముంది. అంటే ఎగ్దం చిన్న కణం స్థాయి నుంచి మొదలుపెట్టి పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యల వరకు ఇది శరీరానికి ఒక పూర్తి అంతర్గత రక్షణగా నిలుస్తుందని దీనర్థం. సరే, ఇక ముగింపుగా ఒక ఆలోచనతో ఈ విశ్లేషణను ముగిద్దాం. ప్రకృతిలో ఉన్న అపారమైన శక్తికి సైన్స్ని జోడిస్తే ఆరోగ్య రంగంలో మన భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? బహుశా మనం ఊహించిన దానికన్నా అద్భుతంగా ఉంటుందేమో. దీని గురించి తప్పకుండా ఆలోచించండి.